నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. తెలంగాణలోని ప్రతి మహిళ ఒక మొక్క నాటాలి. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పిలుపు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష పడడం ఖాయం. కవితకు ఈడీ నోటీసులపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్య. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శం. రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ స్పష్టీకరణ. రాజకీయంగా ఎదుర్కొనలేక ఎమ్మెల్సీ కవితపై కేంద్రం కుట్రలు. బీఆర్ఎస్ నాయకుడు నందు బిలాల్ మండిపాటు. తెలంగాణలోని ప్రతి మహిళ ఒక మొక్కను నాటాలని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పిలుపునిచ్చారు. మహబూబాబాద్ కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మొక్కను నాటారు. అనంతరం జిల్లాలో వివిధ రంగాలలో అత్యున్నత సేవలు అందించిన మహిళలను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కె శశాంక్, ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. మంచి పరిపాలన మీరు అందించాలని చెప్పేసి ఆ క్షణిక ఆవేశాన్ని కొంచెం పక్కకు పెట్టేసి ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగానే ఇంకా కొండంత ఉంది చేసేది. ఇవాళ మెడికల్ కాలేజ్ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇవాళ ఇంకా కాలేజీలు తీసుకురావాల్సిన బాధ్యత మా పైన ఉంది. మా మినిస్టర్ గారు, మా ఎంపీ గారు, మా ఎమ్మెల్సీ గారు వీళ్ళందరి సహకారాలతోటి మానుకోట డిస్టిక్ ను ముందంజలో తీసుకెళ్తానని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోసారి మల్లికాంబ శానిటరీ వర్కర్ మహబూబాబాద్ బేబీ అర్చన, బేబీ శిరణ్య. ఇవాళ ముఖ్యమంత్రి గతంలో చూడండి, మహబూబాబాద్ జిల్లాలో ఆడపిల్లలు పుడితే చాలా మంది అమ్ముకునేవాడు గతంలో. ఇప్పుడు కాదు, ఇప్పుడు చాలా 90% మార్పు వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూడండి, ఆడపిల్ల పుడితే ఒక 1000 రూపాయలు ఎక్కువ అదనంగా తెచ్చిన స్కీమ్ పెట్టింది. ఎందుకంటే ఇటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో, మార్పుల ప్రాంతాల్లో ఆడపిల్ల పుడితే సంబరంగా కనీసం అది ఒక 1000 రూపాయలు అదనంగా వస్తే సంబరపడుతున్నాం ఆ పూటకైనా అని చెప్పేసి కూడా ఇవాళ అటువంటి స్కీమ్స్ పెడతాం. నిజంగా ఇవాటి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని శిరస్సు వచ్చి ధన్యవాదాలు ఎందుకు ఇస్తా ఉంటే ధన్యవాదాలు తెలియవస్తుంది. ఎందుకంటే అయితే ఇప్పుడు ప్రజలుగా ఇవాళ కొత్తగా ఆరోగ్య మహిళ అనే స్కీమ్ అయితే వాళ్ళు లాంచ్ చేస్తా ఉండరు. చాలా సంతోషం. ఎందుకంటే గ్రామాలు ఇంకా అవేర్నెస్ లేక, అవగాహన లేక క్యాన్సర్, ఏవైతే మన సర్వికల్ క్యాన్సర్ కావచ్చు, రకరకాల క్యాన్సర్ ఇప్పటికి కూడా మహిళలు వాళ్ళు నిజంగా కుటుంబాన్ని పోషణ చేసే తరుణంలో వాళ్ళకి ఆర్థికంగా సరిగ్గా లేకుండా ఇప్పటికీ చిక్కిపోయే మహిళలు ఎంతో మంది. అటువంటి వాళ్ళకి చాలా గొప్ప అవకాశం చాలా ఉపయోగపడుతుంది. ప్రతి మంగళవారం రోజు పెట్టిండ్రు, ఖచ్చితంగా దీన్ని వినియోగించుకోవాలి. మీరు గ్రామాలు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒక్కొక్క మహిళ ఒక్కొక్క గ్రామంలాగానే అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ మీరు ప్రతి గ్రామాలకు వచ్చిండ్రు కాబట్టి ఆ స్కీమ్ లో ఖచ్చితంగా అందరి మహిళలు టెస్ట్ అయ్యే విధంగా, వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ అయ్యే విధంగా కూడా మీరు తెలిసి పాత్ర వహించాలని చెప్పేసి మీ వచ్చిన మహిళా సోదరులను మీ అందరికీ తెలియవస్తా ఉన్నా. మరి ప్రత్యేకంగా అభయస్థం మన మహబూబాబాద్ జిల్లాలకు గొప్ప కానుక ఇచ్చింది సీఎం గారు. అభయస్థం కింద 21 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నారు కేసీఆర్ గారు. మహిళలకు ఎక్కడైతే గౌరవం దొరుకుతుందో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ కాటెదాన్లో మైలార్ దేవులపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మహిళల అభివృద్ధికి బీజేపీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై స్పందిస్తూ తప్పు ఎవరు చేసినా తప్పించుకోలేరన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను గుర్తు చేశారు. కవిత తప్పు చేసింది కాబట్టే ఈడీ నోటీసులు జారీ చేసిందని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష పడడం ఖాయమని అన్నారు. Sorry, Drone. గౌరవనీయులు హైదరాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ మహిళల ఐక్యత మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గత అనేక రోజులుగా మీకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయం ఒక మాట చెప్తాడు, నా కుటుంబ సభ్యులు తప్పు చేసినా కూడా నేను క్షమించనని చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు. మీరు ఇప్పుడు చూడండి, ఎక్కడో ఢిల్లీలో నాకు తెలిసి నిరాధారమైన ఆరోపణలతో ఆధారం లేకుండా కనుక ఎవరి మీద యాక్షన్ చేసినా కూడా తప్పవుతుంది. కానీ వాళ్ళు ఈడీ కానీ ఇవాళ ఇతర సంస్థలు కానీ వాళ్ళ దర్యాప్తు సంస్థలు ఏవైతున్నాయో పక్కా ఆధారాలు ఉంటే మాత్రమే నోటీసులు ఇచ్చిండ్రు. పక్కా ఆధారాలు ఉంటే మాత్రమే ఇలా నిన్న కోర్టు కామెంట్ చేసింది. ఇన్ని ఆధారాలు ఉన్నాక కూడా మీరు ఎందుకు డిలే చేస్తున్నారు, ఎందుకు తాత్సాలు చేస్తున్నారని చెప్పి కోర్టు అంటా ఉంది. ఇవాళ స్త్రీ కావచ్చు కానీ మద్యం ఇతర రాష్ట్రాల్లో పోయి మద్యం వ్యాపారం చేయాల్సిన అక్కడ లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఎవరు తప్పు చేసినా వాళ్ళు స్త్రీల పురుషులనే పని లేకుండా, వాళ్ళు ఉన్నవాళ్ళ లేని వాళ్ళంటే బాధ లేకుండా ఎవరు తప్పు చేసినా కూడా చట్టం తను చేసుకోకపోతుంది. ఇలా దర్యాప్తు సంస్థలు ఎవరి ఆదేశాలతో కాకుండా ఎవరి ఇన్ఫ్లుయెన్స్తో కాకుండా వారికి ఉన్న సమాచారంతో వారి చట్టబద్ధంగా వాళ్ళు యాక్షన్ చేసుకోకపోతారు. మహిళల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి